ఒక రాజు ఒకరోజు అడవికి వేటకెళ్తాడు. వేటకెళ్ళగానే అక్కడ ఒక రాజుకు ఒక అందమైన చిలుక కనపడుతుంది. అది మంచిగా పాటలు పాడుతూ ఎగురుతూ ఉంటుందన్నమాట. సో అది బాగా నచ్చి ఆ రాజు చిలుకని ఇంటికి తెచ్చుకుంటాడు. ఇంటికి తెచ్చుకొని దానికి రోజు కావాల్సిన ఫుడ్ పెడతాడు. మంచిగా లగ్జరీ ఫుడ్ పెడతాడు. సో చిలుక కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో ఒకరోజు రాజుకు అనిపిస్తుంది, సరే ఇంత అందమైన చిలుకని ఇట్లా బంధించడమే, ఒకసారి ఎగిరేలా చేద్దామని చెప్పి బయట వదిలేస్తాడు చిలుకని. వదిలేస్తే ఆ చిలుక ఎగరదు, ఎక్కడేస్తే అక్కడనే నిలబడి ఉంటుంది. అరే ఇట్లా ఉంది ఏందని చెప్పి ఒక చెట్టు పైన నిలబెడతారు, కొమ్మ పైన. కొమ్మ పైన నిలబెట్టినా కానీ చిలుక అక్కడి నుంచి కదలదు, మెదలదు. సో రాజుకు బాధ అనిపించి ఎలాగైనా సరే ఈ చిలుక ఎగిరేలా చేయాలని చెప్పి రాజ్యంలో ఒక దండోర వేస్తాడు అనమాట. ఎవరైతే ఈ చిలుకను ఎగిరేలా చేస్తారో వాళ్ళకు ఒక పెద్ద బహుమతి ఇస్తా అని చెప్పి దండోర వేస్తాడు. ఏగానే రాజ్యంలో చాలామంది ప్రజలు అనేక ప్రయత్నాలు చేసి చిలుకని ఎగిరేలా ప్రయత్నిస్తారు. చిలుక మాత్రం ఎగరదు, ఎట్లుందో అట్లే ఉంటుంది. చివరిగా ఒక రైతు వస్తాడు. రైతు వచ్చి ఆ చిలక నిలబడ్డ కొమ్మని గొడ్డలతో నరికేస్తాడు. నరికేయగానే చిలక ఎగురుతుంది. అప్పుడు ఎందుకు ఎగురుతుందంటే ఆ చిలక అప్పటిదాకా కంఫర్ట్గా కొమ్మ మీద కూర్చుంది. ఎప్పుడైతే రైతు వచ్చి ఆ కింద కంఫర్ట్గా ఉన్న కొమ్మని నరికేస్తాడో, నరికేయడంతో అది ఎగురుతుంది అనమాట. అంటే దాని కంఫర్ట్ జోన్ని తీసేస్తాడు. తీసేయగానే చిలక ఎగురుతుంది. సో దీంట్లో నేను చెప్పేది ఏంటంటే మనం కూడా అంతే. ఎప్పుడైతే నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటావో, కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ సాధించలేవు. కనీసం నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి కూడా నీకు ఇంట్రెస్ట్ రాదు. అందుకే ఎప్పుడైనా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే నువ్వు ఆ కంఫర్ట్ జోన్ అనే ఒక లేజినెస్ నుంచి బయటకు వస్తావో నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఏమనుకున్నా అది నువ్వు చేయగలుగుతావు. కాబట్టి ముందు నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నువ్వున్న ప్రజెంట్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడడం స్టార్ట్ చేయి. నువ్వేమనుకున్నా సాధిస్తావు.